నమస్కారం అందరికీ. మన జీఎల్వై ఎక్స్‌ప్లెయిన్స్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం హిమాలయాల్లో ఉన్న పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయం గురించి పూర్తి కథ తెలుసుకుందాం. ఈ ఆలయం ఎలా ఏర్పడింది? పాండవులకి దీని సంబంధం ఏమిటి? మరియు హైదరాబాద్ నుంచి కేదార్‌నాథ్‌కి ఎలా వెళ్ళాలి? మొత్తం ఖర్చు ఎంతవుతుంది? ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. కేదార్‌నాథ్ ఆలయ చరిత్ర. కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల మధ్య 11,755 అడుగుల ఎత్తులో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. పాండవుల కథ. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాలకు పరిహారం కోసం శివుడిని దర్శించాలనుకున్నారు. కాని శివుడు వారికి దర్శనమివ్వకుండా నందిగా మారి హిమాలయాల్లో దాక్కున్నాడు. పాండవులు వెతుకుతుండగా భీముడు ఒక నంది గుర్తించాడు. ఆ నంది నేలలో కలిసిపోవడానికి ప్రయత్నించగా భీముడు దాని వెనుక భాగాన్ని పట్టుకున్నాడు. అక్కడే శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నంది వెనుక భాగం కనిపించిన ప్రదేశమే కేదార్నాథ్. మిగతా భాగాలు ఇతర ప్రాంతాల్లో ప్రత్యక్షమయ్యాయి. వాటినే పంచకేదార్ అంటారు. 2013 వరదలు. 2013లో కేదార్నాథ్ ప్రాంతంలో భారీ వరదలు వచ్చాయి. చాలా ప్రదేశాలు నాశనమయ్యాయి. కాని ఆశ్చర్యకరంగా ఆలయం మాత్రం కాపాడబడింది. ఒక పెద్ద రాయి ఆలయం వెనుక ఆగి వరద నీటిని మళ్లించింది. ఆ రాయిని భీమ్శిల అంటారు. ఇదొక అద్భుతంగా భావిస్తారు. హైదరాబాద్ నుంచి కేదార్నాథ్ ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఎలా వెళ్ళాలి? స్టెప్ 1. హైదరాబాద్ నుంచి ఢిల్లీ/హరిద్వార్. ట్రైన్ ద్వారా హైదరాబాద్ నుంచి హరిద్వార్ సుమారు 30 నుంచి 35 గంటలు. ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ నుంచి ఢిల్లీ 2.5 గంటలు. స్టెప్ 2. హరిద్వార్/ఢిల్లీ నుంచి రిషికేశ్ నుంచి గౌరీకుండ్ బస్ లేదా టాక్సీ ద్వారా వెళ్ళాలి. హరిద్వార్ నుంచి రిషికేశ్ నుంచి 1 గంట, రిషికేశ్ నుంచి గౌరీకుండ్ నుంచి 8 నుంచి 10 గంటలు, గౌరీకుండ్ కేదార్నాథ్కి చివరి రోడ్డు పాయింట్. స్టెప్ 3. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఇక్కడి నుంచి 16 నుంచి 18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ఆప్షన్స్: నడుచుకుంటూ 6 నుంచి 8 గంటలు, గుర్రం 2,500 రూపాయల నుంచి 4,000 రూపాయలు, పల్లకి 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు, హెలికాప్టర్ 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు, వన్ వే. మొత్తం ఖర్చు ఎంత? అప్రాక్సిమేట్ బడ్జెట్: ట్రైన్ ప్లస్ బస్ టు 6,000 రూపీస్ టు 10,000 రూపీస్, ఫ్లైట్ ప్లస్ టాక్సీ టు 15,000 రూపీస్ టు 25,000 రూపీస్, స్టే, ఫుడ్, దర్శన్ టికెట్స్ కలిపి. ఎప్పుడు వెళ్ళాలి? బెస్ట్ టైం మే టు జూన్, సెప్టెంబర్ టు అక్టోబర్. వింటర్లో ఆలయం మూసివేస్తారు భారీ మంచు కారణంగా. కేదార్నాథ్ యాత్ర చాలా కష్టమైనదైనా అక్కడికి వెళ్లి శివుణ్ణి దర్శించుకుంటే మనసుకి ఎంతో శాంతి లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరియు జీఎల్వై ఎక్స్‌ప్లెయిన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.